నమస్కారం అందరికీ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇవాళ మేము ముక్కు నాయకుల సమావేశం పెట్టుకున్నాం. మన మాదాపూర్ డివిజన్ యూత్ వింగ్ సెక్రటరీ నవీనన్న గారు, అలాగే మాదాపూర్ డివిజన్ గోకుల్ ఫ్లాట్స్ యూత్ ప్రెసిడెంట్ వసంత్ని, అలాగే మన చెల్లింగల్ బీఆర్ఎస్ వి నాయకులు రాజు, అలాగే గోకుల్ ఫ్లాట్స్ రతన్ నాయక్, మేమందరం కలిసి కొన్ని విషయాల గురించి పరిశీలించాం. ఏంటంటే మన ప్రసాద్ గారు ఈ 10 మంది ఎమ్మెల్యే విషయాల్లో ఎందుకంత సొంతంగా ప్రయత్నిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అంటే సీఎం గారు చెప్పినట్టు ఈయన నడుచుకుంటున్నారా, లేకపోతే ఈయనకి ఇష్టం వచ్చి చెప్తున్నారా మాకైతే అర్థం కావడం లేదు. ఇన్ని రోజుల తర్వాత కూడా మా షెల్లింగంపల్లిలో కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే వెళ్ళిపోయారో గూగుల్లో కొట్టినా వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారంటే చెప్పే పరిస్థితి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాళ్ళు ఏ పార్టీలు ఉన్నారంటే ఇట్టునే చెప్పే పరిస్థితి. ఈ విషయంలో కూడా వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాము అంటున్నారంటే ఇక వాళ్ళకి ఏం ఉందో లోపల ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియాలి. నిజంగా వీళ్ళు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లయితే మా షెర్లింగపల్లి ఎమ్మెల్యే గారు శ్రీ అరిక్పూడి గాంధీ గారు ఈ 21వ నాడున కేసీఆర్ గారు భవన్కి వస్తున్నారు. అక్కడికి బీఆర్ఎస్ కండువ వేసుకొని మాకులాగా వచ్చి కేసీఆర్ గారితో పాటు కూర్చుని మీటింగ్లో కలిసి ప్రోగ్రాం జరిగిన తర్వాత మేము గోకుల్ ఫ్లాట్స్లో కానీ మాతృశ్రీ నగర్లో కానీ మా మాదాపూర్ డివిజన్లో కానీ ఏ ప్రోగ్రాం చేసినా వచ్చి ముందుండి నడిపించవలసిందిగా కోరుకుంటున్నాం. మేము మా సపోర్ట్ ఇదివరకు ఎలాగైతే ఉందో రేపు బీఆర్ఎస్లోకి వస్తే అలాగే ఉంటుంది మా సపోర్టు. మేము ఎంత కష్టపడి గెలిపించుకున్నామో రానున్న రోజులు కూడా అంతే కష్టపడి తిరుగుతాం. మాకు ఎవరి మీద పర్సనల్ వ్యక్తిగత విషయాలు లేవు. మాకు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ అడుగు ముందుకు వేయాల్సి జరిగింది. యువ నాయకులం వసంత్. మొదట ఇవాళ తెలంగాణ సర్పంచ్ గెలిచిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ ఉన్న అధికారంలో 80 to 90% గెలుచుకునే రోజులు ఇవి ఎలాగైనా సరే. అలాంటిది వీళ్ళు అధికారంకి వచ్చి 2 సంవత్సరాలు టైంకే 50% పడిపోయింది వీళ్ళు క్యాపబిలిటీ. 12,000 సర్పంచ్ సీట్లుంటే 6,000 నుంచి 7,000 గెలవడం వీళ్ళు గగనం అయిపోయింది. దానిలో ఆల్మోస్ట్ 1000 సీట్ల పైన వీళ్ళు ఏకగ్రీవం గెలుచుకున్నారు. ఇక వీళ్ళు పోటీ చేసింది ఏంది, గెలిచిన దమ్మెక్కడిది వీళ్ళకి. ఆమెకు కూడా ఏదో 1, 2, 50, 30, 40 మధ్యలో గెలిచింది తప్ప ఎక్కువ వీళ్ళు గెలిచింది ఏం లేదు. ఇలా చూసుకుంటే 3,500 నుంచి 4,000 సీట్లు మనకే వచ్చినాయి ప్రతిపక్షంలో ఉండి. అంటే మన జెండా ఎగరేయడానికి ఎంతమంది కంకణం కట్టుకొని ఉన్నారో మీకే తెలిసి ఉండాలి. ట్యాంక్ జనాల్లో పల్లెటూరులో అందరికీ తెలిసిపోయింది రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్న విషయం. ఇది మన యువతకు కానీ మన ప్రభుత్వం కానీ మన కార్యకర్తలకు కానీ ఒక బూస్ట్ ఇచ్చే రోజు ఇదంతా ఖచ్చితంగా. కాబట్టి ఏది ఏమైనా మనం పార్టీల గురించి కానీ నార్మల్ కానీ విషయం మాట్లాడుకోవాలి. ఇక్కడ అవునన్న కాదన్న 12,000 సర్పంచ్ సీట్లలో 6,000 నుంచి 7,000 కాంగ్రెస్ కి రావడం, 3,500 నుంచి 4,000 బీఆర్ఎస్ కి రావడం, అలాగే 700 నుంచి 750 దాకా బీజేపీకి రావడం, ఇతరులకు 16 నుంచి 17,00 దాకా వాళ్ళకి రావడం. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము. కాకపోతే ఇది ఇచ్చిన అవకాశం చిన్న అవకాశం, చాలా మంచి అవకాశం ఇది మీకు. చాలా మంది వరకు ఈసారి యువత బయటకు వచ్చారన్న విషయం తెలిసింది సార్. కాబట్టి ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మీరు ఖచ్చితంగా అంచెలంచెలుగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా బీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిచిన 3,500 మందికి కూడా మీరు ఒక 2 సంవత్సరాలు ఓపిక పడితే, ఒక 2 సంవత్సరాలు ఓపిక పట్టంగానే వచ్చేది మన గవర్నమెంటే. ఖచ్చితంగా మన గవర్నమెంట్ రాగానే మీరు ప్రతిదీ మీకు ఎవరెవరైతే తక్కువ చేశారో అన్ని గుర్తుపెట్టుకోండి. జనాలు ఎంత నమ్మకంతో మీకు ఓటేశారో ఆ నమ్మకాన్ని గెలిపించుకోండి. మీరు మళ్ళీ కొంతమంది ఎమ్మెల్యేలాగా మీరు కూడా పార్టీ ఫిరాయింపులు లాంటివి పెట్టుకుంటే వాల్యూ మొత్తం పోతుంది. ఊర్లలో పేరుండవు, ఊర్లలో సిటీలలో గుర్తుపెట్టుకోరు. ఊర్లలో తెల్లారు లేస్తే మొహాలు చూడాలి. మీరు ప్రతిదీ ఆలోచించి చూసి అడిగేయండి. అలాగే రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో కూడా దీనికి పైగా ఇప్పటికీ మనకి గుర్తు పార్టీ గుర్తు లేదు. జెడ్పీటీసీ ఎంపీటీసీకి వచ్చారు మన పార్టీ గుర్తు కూడా ఉంటది. ఇంకెంత భయపడతారో తెలంగాణ స్టేట్ మొత్తం ఆల్రెడీ భయపడుతుంది. వచ్చేది మన రోజులే. ఖచ్చితంగా ముందు రోజులు ముందున్నాయి, మంచి రోజులు ముందున్నాయి ఖచ్చితంగా. ఇక్కడ మన రాష్ట్రంలో గురుకుల స్కూల్ గురించి జరిగే ఇబ్బంది మన తెలంగాణ స్టేట్ మొత్తం తెలుసు.
ఇక్కడ స్కూళ్ళల్లో ఎంతమంది ఇబ్బంది అయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది ఏం జరుగుతుందో. మొన్న ఒక దగ్గరికి అయితే అంబులెన్స్ కూడా తీసుకెళ్లలేక డాక్టర్లు ఎక్కించుకొని పోతున్నారు చిన్నపిల్లలు. ఆ తోటి విద్యార్థులు ఎంత ఏడుస్తున్నారో, ఎంత బాధపడుతున్నారో అందరి కళ్ళలో పడుతుంది. మరి ప్రభుత్వం కళ్ళలో ఎందుకు పడట్లేదు అనే విషయం మాకు అర్థం కావడం లేదు. ఇక్కడ ఇంత అల్లకొల్లం అవుతుందో ఒక ఎమ్మెల్యే గాని, ఒక మినిస్టర్ గాని ఎవరు ఎందుకు రావట్లేదు, ఎందుకు పట్టించుకోవడం లేదు. అసలు ఇక్కడ ఇంత అల్లకొల్లం జరుగుతుంది, అది పట్టించుకోకపోగా ఆ మెస్సీ అని ఆ ఫుట్బాల్ ప్లేయర్ ని తీసుకొచ్చి అదేదో పెద్ద ఇదిలాగా రాహుల్ గాంధీని పిలిపించి ఇవన్నీ కలిసి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి దానికి ఈ ప్రోగ్రామ్ చేయడం ఏంది, ఒక ఫోటోకు 10 లక్షల కోసం ఫోటోలు ఇప్పేయడం ఏంది. అసలు మీరు ప్రభుత్వం నడిపిస్తున్నారా లేకపోతే ఇంకేమైనా నడిపిస్తున్నారా మీరు? ఇలాంటి దౌర్భాగ్య రోజు అయితే మనకి ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ లో ఏనాడు రాలేదు. ఇది మొన్న అదేదో మిస్ వరల్డ్ అని పిలిపించి వాళ్ళ కాళ్ళు కడిగిచ్చారు. ఇవాళ 100 కోట్లు పెట్టి ఇది చేయించారు. దేనికి పనికొచ్చే ప్రోగ్రామ్ అయితే కాదు. అదే డబ్బులు పెట్టి ఒక కంపెనీలు తీసుకురండి, మన తెలంగాణ స్టేట్ ని పైకి తీసుకెళ్ళండి. నలుగురు గత ప్రభుత్వం గురించి ఎలా చెప్పుకుంటున్నారో ఈ ప్రభుత్వం గురించి కూడా దాని సగమైన వచ్చేటట్టు ప్రయత్నించండి. అవన్నీ మానేసి మీరు టైం పాస్ చేసుకుంటా ఉంటే ఆల్రెడీ 2 సంవత్సరాలు మీకు ఇచ్చిన గడువు కూడా అయిపోయింది. రేపు కేసీఆర్ గారు రేపు వస్తున్నారు, అన్నిటికీ తట్టుకొని రెడీగా ఉండండి. సార్ ఏం మాట్లాడినా అన్నిటి తట్టుకోవడానికి రెడీగా ఉండండి. మీరైతే మాత్రం ఇప్పటికైనా పోయింది ఏం లేదు, అయిందేదైంది. 2 సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయింది. ఇప్పటి నుంచైనా రూపాయి ఖర్చు పెడితే దేనికి ఖర్చు పెడుతున్నారో సేవ్ చేసుకొని, దేనికి పెడుతున్నారో చూసుకొని జాగ్రత్తగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మనసుకు కోరుతుంది. ఏ రోజు ఎవరి మీద కక్షలు ఉండవు. తెలంగాణ స్టేట్ చేతులారా నాశనం అయిపోతుంది. ఎవరికి ఆనందంగా ఉండదు, అందరికీ బాధే. కానీ ఏదైనా కానీ ఇక్కడ నుంచైనా సరే ఏది జరగాలన్నా సరే ఆచి చూసుకొని మంచిగా చేసుకోండి. ఏదైనా కానీ తెలంగాణ ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది వరకు 10 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ రైతులు కానీ రాష్ట్ర ప్రజలు ఎంతైతే ఇబ్బంది పడ్డారో మళ్ళీ అదే పరిస్థితికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. సో కావున మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి రైతుల ఉసురు మాత్రం పోసుకోకండి. రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా రైతులను మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఈ యూరియా అనేది ఏదో యాప్లు తీసుకొచ్చి కొత్తగా యాప్లలో బుక్ చేసుకోండి అంటే వాడు చదువుకో ఉంటాడు, చదువులేని ఉంటాడు. రైతులు ఎడ చదువుతారు సార్? మీరు రైతే బిడ్డ అని మీరు చెప్తారు, మీకు తెలియదా అండి? మహిళల బిడ్డనే కదా సార్ మీరు ఆ మాత్రం కూడా తెలియకుండా ఎలా సార్ మీరు యాప్లు చేసుకోండి అంటే? అది కరెక్ట్ కాదు సార్. దయచేసి రైతులు మాత్రం దయచేసి ఎట్టి పరిస్థితుల్లో రైతులే నేను వాళ్ళు ఇబ్బంది పెట్టకన్నా యూరియా కానీ ఏదన్నా కానీ. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక రైతులు రోడ్డు మీదకి వచ్చారు. అదే మా ప్రభుత్వంలో ఏ రోజు కూడా రైతు ఇబ్బంది పడ్డది ఎక్కడ ఉందండి చెప్పండి? రేవంత్ రెడ్డి గారు, మీరు రైతు బిడ్డని 10 సార్లు చెప్పడం కాదు, నేను దున్నాను అనేది భూమి దున్నాను చెప్పడం కాదు. అన్ని పనులు రైతులకు మీరు న్యాయం చేయండి. ఫస్ట్ ఒకటొకటి చేసుకుంటారండి సార్. మిమ్మల్ని అజ్జేయక ఇజ్జేయక ఏం చేస్తారు సార్? అదే ఫుట్బాల్ ఆడుకుంటూ చుట్టూ ఏం సార్ ఇది కరెక్టా సార్? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యండి మీరు ఎవరిని అడగాల? అది చేసినాం ఇది చేసినాం మనం కాదు సార్. పక్కా మా కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు. 100% రైతులకు కానీ ఇప్పుడు పింఛన్లు కానీ ఏదైనా బరాబర్ వస్తే 100% కేసీఆర్ పక్కా వస్తాడు ఈసారి. మీరు దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అయితే విన్నపం మాది. మరొకటి ఆ పింఛన్ కూడా 4,000 ఇస్తాను ఆశ పెట్టి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు ఇచ్చేది కూడా 30 తారీఖు దాటిందంటే సండే కానీ సెకండ్ సాటర్డే కానీ వస్తే కథం అయిపోయింది. మళ్ళీ వచ్చే నెలకు వెళ్ళిపోవాలి మేము. అది కూడా మర్చిపోతున్నాం. దయచేసి ఇబ్బంది పెట్టకండి. వృద్ధులు ఉన్నారు, వాళ్ళు ఉసురు మనకు వద్దు సార్, ఇబ్బంది పెట్టకండి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదు ఇంకా నాకు తెలిసి కాదు. ఎప్పుడు ఇవ్వలేనప్పుడు చూశాను, ఇప్పుడు చూశాను మీ ప్రభుత్వం ఎలా ఉందనేది. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు రిక్వెస్ట్ ఇది. తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్. ఇట్లు బీఆర్ఎస్ యువ నాయకులు వసంత్ నాయుడు, మాదాపూర్ డివిజన్, గోకుల్ ఫ్లాట్స్.